వెల్కమ్ బ్యాక్. కార్మిక వర్గ సంస్కరణలను నిరసిస్తూ పారిస్ లో భారీ నిరసనలు వెల్లువెత్తాయి. 80,000 మంది కార్మికులు రోడ్డుపై భారీ ధర్నా నిర్వహించారు. అసలే దేశంలో యూరో ఒలింపిక్స్ జరుగుతున్నాయి. పారిస్ కు ప్రముఖులతో పాటు భారీ సంఖ్యలో టూరిస్టులు తరలి వస్తున్నారు. ఈ సమయంలో కార్మికులు ఆందోళన చేయడం ప్రభుత్వాన్ని గందరగోళంలో పడేసింది. భద్రతా కారణాల దృష్ట్యా అందరిపై లాఠీచార్జ్ చేశారు పోలీసులు. ఆందోళనకారులపై రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. పొగ బాంబులు విసిరారు. దీంతో రెచ్చిపోయిన నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పాలస్తీనా గాజా స్ట్రిప్ లో యునిసెఫ్ ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ అందుబాటులోకి రానుంది. ఇక్కడి భూమి మొత్తం కలుషితమైంది. చుక్క మంచినీరు లభించడం గగనమైంది. అసలే యుద్ధాలతో అల్లాడిపోతున్న జనాలకు నీటి లభ్యత తీవ్ర సమస్యగా మారుతోంది. గాజా స్ట్రిప్ లో భూమిని పరిశీలించిన అధికారులు అక్కడి భూగర్భ జలాల్లో లవణాలు అధికంగా ఉన్నట్టు తేల్చారు. వీటిని తాగితే చిన్నారులు, పెద్దలు జబ్బుల బారిన పడటం ఖాయం. దీంతో పెద్ద వాటర్ ప్లాంట్ ని ఏర్పాటు చేసింది యునిసెఫ్. ఇది ప్రస్తుతం గాజా స్ట్రిప్ కు మొత్తానికి మంచినీటిని సరఫరా చేయనుంది. కోస్టారికాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రెవెంట్ జోన్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. రెవెంట్ జోన్ నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టు సెంట్రల్ అమెరికాలోని అతిపెద్దది. ప్రస్తుతం 4 టర్బైన్స్ లో 3 పనిచేస్తున్నాయి. ఒక్కో టర్బైన్ దగ్గర 73 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. 4వ టర్బైన్ పనులు కొనసాగుతున్నాయి. ఆగస్టులో దీని పనులు కూడా పూర్తవుతాయి. పోలెండ్ లో బంగారం వేట కొనసాగుతోంది. దేశంలోని దక్షిణ ప్రాంతంలో ప్రవహించే కజవా నదిలో బంగారం కుప్పలు తెప్పలుగా దొరికేది. రాజుల కాలంలో ఈ నదిలో బంగారం పోసేవారు. అదే బంగారాన్ని సామాన్యులు వెతికి సొంతం చేసుకునేవాళ్లు. రాను రాను ట్రెజర్ హంటర్స్, టూరిస్టులు ఇదే పని చేయడం ప్రారంభించారు. బంగారం కోసం నదిని మొత్తం జల్లెడ పట్టేవాళ్లు. అదృష్టం ఉన్న వాళ్లకు ఇక్కడ పెద్ద నిధులే దొరికేవి. ఇప్పటికీ ఎక్కడో చోట బంగారం దొరుకుతోంది. దీన్ని గమనించిన కొందరు ఇప్పటికీ ఇక్కడ బంగారం వేట కొనసాగిస్తున్నారు. Century. Legend has it that prospectors collected up to 50 kilograms. మెక్సికో పురాతత్వ శాస్త్రవేత్తలు అరుదైన వస్తువులను వెలికితీశారు. 18వ శతాబ్దానికి చెందిన జీసస్ క్రైస్ట్ విగ్రహాన్ని వెలికితీశారు. అందులో కొన్ని కీలక పత్రాలు వెలుగు చూశాయి. అందులో ఏముందో వాళ్లు వెల్లడించకపోయినా క్రైస్తవులకు సంబంధించిన అద్భుతమైన విషయాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. అందులో ఏముందోనని ఆసక్తి జనాల్లో ఏర్పడిపోయింది. ప్రస్తుతానికి యేసుక్రీస్తు విగ్రహానికి మరమ్మతులు జరుగుతున్నాయి. దొరికిన డాక్యుమెంట్ల విషయం త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలియజేశారు. స్విట్జర్లాండ్ లోని ఆర్ట్ బజర్ ఎగ్జిబిషన్ సెంటర్ ప్రారంభమైంది. 80 నగరాలకు చెందిన 4,000 మంది ఆర్టిస్టులు వేసిన చిత్రాలు 286 గ్యాలరీల్లో కొలువుదీరాయి. ఈ పెయింటింగ్స్ ను చూసేందుకు భారీగా జనాలు తరలి వస్తున్నారు. ఆర్ట్ బజెల్ అంతర్జాతీయ ఆర్ట్ ఫెయిర్ కు ఆతిథ్యమిస్తోంది. ఇక్కడ చిత్రాలను చూడొచ్చు, కొనొచ్చు, అమ్ముకోవచ్చు.
కామెరూన్ దేశంలో సినిమా థియేటర్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఇంతకు ముందున్న థియేటర్స్ అన్ని వివిధ కారణాలతో మూతపడ్డాయి. ఇప్పుడు ఫ్రాన్స్ ఈ దేశంలో థియేటర్లను నిర్మించేందుకు ముందుకొచ్చింది. 100 సీట్ల సామర్థ్యం ఉన్న థియేటర్ను ఆ దేశ రాజధాని నగరం యావుండీలో నిర్మించింది. మరికొన్ని థియేటర్స్ కూడా నిర్మించేందుకు సిద్ధమవుతోంది. సినిమా ప్రదర్శనలే కాకుండా మ్యూజిక్ కాన్సర్ట్లను, కామెడీ షోలను ఇక్కడ ప్రదర్శించే వీలు ఏర్పాటు చేశారు. ఈ థియేటర్ ప్రారంభోత్సవానికి ఆ దేశ ప్రధాని ఫిలోమన్ యంగ్ కూడా హాజరయ్యారు. స్టాక్ మార్కెట్ నష్టాలను చవిచూసింది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఒకానొక దశలో 400 పాయింట్లకు పైగా పతనమైంది. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ షేర్లతో పాటు మారుతి, టాటా మోటార్స్ షేర్ల విలువ పడిపోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 300 పాయింట్ల నష్టంతో ఉంటే నిఫ్టీ 100 పాయింట్ల నష్టంలో ఉంది. మరోవైపు వెండి, బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై $600 పెరగ్గా వెండి ధర కిలోకు దాదాపు $700 పెరిగింది. టీమిండియా కొత్త కోచ్ గా అనిల్ కుంబ్లే పేరు ఖాయమైపోయింది. మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి, చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్లను కాదని లెజెండరీ స్పిన్నర్ కే కీలక బాధ్యతలు అప్పగించబోతోంది బీసీసీఐ. దీనిపై ఇప్పటికే కుంబ్లేకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దూకుడు క్యారెక్టరే రవిశాస్త్రికి కోచ్ పోస్ట్ ను దూరం చేసింది. కోచ్ గా అనుభవం లేకపోయినా లెజెండరీ ట్రాక్ రికార్డ్ కే పట్టం కట్టింది బీసీసీఐ. నూట 32 టెస్టులు, 271 వన్డేల అనుభవం ఉన్న అనిల్ కుంబ్లేను టీమిండియా చీఫ్ కోచ్ గా ఎంపిక చేయబోతోంది బోర్డు. ఈ విషయమై ఇప్పటికే బీసీసీఐ ఓ నిర్ణయానికి వచ్చేసింది. అధికారికంగా ప్రకటించడమే ఆలస్యం. టీమిండియా కోచ్ పోస్ట్ కోసం దాదాపు 60 అప్లికేషన్లు వచ్చాయి. టీమిండియాకు కోచింగ్ ఇస్తామని విదేశీ మాజీ క్రికెటర్లు ఆసక్తి చూపినా బీసీసీఐ మాత్రం స్వదేశీ కోచ్ వైపే మగ్గు చూపింది. అయితే రవిశాస్త్రి, సందీప్ పాటిల్, వెంకటేష్ ప్రసాద్ లాంటి వాళ్లు కోచ్ పోస్టుకు పోటీ పట్టడంతో రేసు ఆసక్తిగా మారింది. ఇవి 30/60 అప్డేట్స్. నెక్స్ట్ హలో డాక్టర్ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్డ్.